సీఎంల సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర శాఖల అధికారులు పాల్గొంటూ ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి, ఇతర కార్యదర్శులు కూడా హాజరయ్యారు. గతంలో కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య చర్చల్లో ఎలాంటి సత్ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ సమావేశం విజయవంతం కావాలన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిసారి పేచీ పెట్టుకునే బదులు ఎలాంటి చిక్కులు లేని కొన్ని సమస్యలనైనా పరిష్కరించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీఎంల సమావేశంలో విభజన సమస్యలే ప్రధాన ఎజెండా కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9, 10వ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, అకాడమీలు, యూనివర్సిటీలపై చర్చించనున్నారు. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు ఉండగా వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వం షీలా భిడే కమిటీని నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పుల్ని విభజిస్తూ సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 89 సంస్థల విభజన సిఫారసులకు అంగీకరించింది. కానీ తెలంగాణ మాత్రం వీటిలో 68 సంస్థల విభజన సిఫారసుల్ని మాత్రమే ఒప్పుకుంటోంది. ఈ వ్యవహారంపై సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో విద్యుత్ బకాయిల పేచీ కూడా ఎటూ తెగట్లేదు.